వెల్కమ్ టు వీడియో ప్రేమ్. గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి వారి భూమి కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఆధ్వర్యంలో గోవింద గోవింద దేనికి అనుకుంటున్నారేమో, పోనీ ఏ హాస్పిటలో లేకపోతే ఓ బడో గుడో కట్టడానికి కాదండి. గోల్ఫ్ అనేటువంటి క్రీడ ఆడుకోవడానికి ఒక 40 ఎకరాల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దాన్ని కట్టబోతున్నారట విజయవాడ పరిసరాల్లో ఉండే గొల్లపూడి ప్రాంతంలో. దానికి వెంకటేశ్వర స్వామి భూమి తప్ప వేరే ఏది అనువు కాదు అని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుంది. ఆ రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని అంటూ 50,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించి ఇంకో 50,000 ఎకరాలకి మళ్ళీ సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అక్కడెక్కడా ఆ సేకరించిన పొలాల్లో స్థలం లేదు అన్నట్టు గోల్ఫ్ ఆడుకోవటానికి ఒక కోర్టు కోసం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 40 ఎకరాల విలువైన భూమి, ఒక్కొక్క ఎకరం దగ్గర 100 కోట్లు అని అంచనా వేస్తున్నారు. అంటే 400 కోట్ల విలువ చేసేటువంటి 40 ఎకరాల భూమిని, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూమిని చాలా తక్కువ రేటుకి లీజుకి కట్టబెడుతున్నారు. కంపెనీకి ఎంత అంటే ఎకరానికి 500 అంట. పైగా ఈ లీజు 99 సంవత్సరాలు, అంటే ఇంకా ఆల్మోస్ట్ 100 ఏళ్ళు, అంటే 4-5 తరాలు, ఇంకేమి 3-4 తరాల తర్వాతే ఇంకది. ఆ తర్వాత అది వాళ్ళ అధీనం అయిపోద్దో, సొంతం అయిపోద్దో, ఏమైపోద్దో మరి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించేశారట ఆ కంపెనీ వాళ్ళు. దీన్ని మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా బయటపెట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేటలో ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో 40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గోల్ఫ్ కోర్టు సంస్థకి కేటాయించడం అనేటువంటిది చాలా దారుణం అని నాని గారు కూడా అన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని చదును చేయడానికి పనులు కూడా మొదలైపోయాయి. సో మరి ఇదే దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే, ఎలాంటి భూములు ఇవ్వడం లేకపోతే ఇంకేదైనా సరే జరిగితే వైసీపీ హయాంలో ఎంత గగ్గోలు పెట్టేవారు, ఏం చేసేవారు. మరి సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న ఆయన సనాతన అపాలజెటిక్ సనాతని మరి ఇప్పుడు పెదవి విప్పుతారా, నోరు విప్పుతారా, మరి ఫర్దర్గా రియాక్షన్స్ ఏంటన్నది వేచి చూడాలి.